మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శుభంకర్యే నమః. నక్షత్రగ్రహతారాణం మధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మం నమోస్తుతే. ఈ యొక్క 2026 ఆంగ్ల సంవత్సర ప్రారంభంలో ఉన్న ఈ యొక్క 2026వ సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో నక్షత్ర పరంగా అశ్విని నక్షత్రము నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాలు మొత్తం. ఈ నక్షత్రాలలో ఏ నక్షత్రం వారికి ఏ విధముగా వారి యొక్క జీవనం కొనసాగుతుంది, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, వారు ఏ దైవాన్ని పూజించడం ద్వారా అదృష్టం వరిస్తుంది, ముఖ్యంగా అనుకున్నటువంటి పనులని సాధించగలుగుతారు, ఆయుష్ ఎలా ఉంటుంది, అలాగే మార్గములో జీవన మార్గములో ఎటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీ శుభంకరి సేవా సమితి ద్వారా మనము ప్రత్యక్షంగా మీ అందరికీ తెలియచేయటానికి ముందుకు వస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క 27 నక్షత్రాలు 12 రాశులు అంటే 12 రాశుల్లో నిక్షిప్తమై ఉంటాయి. అందుకనే ముందుగానే మీకు శ్లోకాన్ని చెప్పి వినిపించాం. నక్షత్ర గ్రహతారాణం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మం నమోస్తుతే. 12 రాశులకి నక్షత్ర గ్రహ మండలంలో ఉన్నటువంటి దేవతలకి నమస్కారాన్ని చేసుకుంటూ శుభంకరి దేవీ దేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహము, ముఖ్యంగా మన యొక్క గోమాత అనుగ్రహము మీ అందరి మీద ఉండాలి. ఈ సంవత్సరము 2026వ సంవత్సరము మీ అందరికీ కూడా ధనకనక వస్తు వాహనాలని సమకూర్చుకునే విధముగా మనోశక్తిని, ధైర్యాన్ని గ్రహాలన్నీ కూడా మీకు కల్పించాలి అని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. 2026 సంవత్సరంలో భరణీ నక్షత్ర జాతకులకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. భరణీ నక్షత్ర జాతకులు అంటే వీళ్ళు మేషరాశి వాళ్ళు. వీళ్ళకు ఉన్నటువంటి అక్షరములు మాది ఏదండి భరణీ నక్షత్రం అని ఎలా గుర్తించాలి అంటే కనుక, అంటే నామ నక్షత్రములు అంటారు. అవి లకారముతో ఉన్నటువంటి పేర్లు లీ, లు, లో, అలాగే లే. ఈ యొక్క నామములతో ఉన్నటువంటి వారు, లకారముతో ఉన్నటువంటి వారిని భరణీ నక్షత్ర జాతకులుగా చెప్తారు. అలాగే వీళ్ళు ధరించాల్సినటువంటి రత్నము వజ్రం. వజ్రాన్ని ధరించడము చాలా ఉత్తమం. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి అదృష్ట సంఖ్య 6. వీరు శుక్రుడి యొక్క సంఖ్య, వజ్రము కూడా శుక్రుడి యొక్క ప్రీతికరమైనటువంటి రత్నం. అలాగే వీరికి ఉన్నటువంటి మరొక అదృష్టమైనటువంటి రత్నము పగడం. వజ్రము కానీ పగడాన్ని కానీ ఈ యొక్క భరణీ నక్షత్ర జాతకులు ధరించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అదృష్టమైనటువంటి సంఖ్య 6, అలాగే మరొక సంఖ్య 9. ఈ రెండు కూడా వీళ్ళకి అదృష్ట సంఖ్యలు. వీళ్ళకి అదృష్టపరమైనటువంటి దినములు శుక్రవారం, ఫ్రైడే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. మరియు మంగళవారం కూడా భరణీ నక్షత్ర జాతకులకి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే వీళ్ళకి ప్రతికూలమైనటువంటి అంటే కలిసి రానటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది ముఖ్యంగా ఆదివారం. ఆదివారము పూట కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. శనివారము కూడా ఉంటుంది, కానీ శనివారం పర్వాలేదు. ఆదివారం అయితే తప్పనిసరిగా ఎటువంటి పనిని కూడా ప్రారంభించకపోవటం మంచిది. వృత్తి ఉద్యోగాల యందు వీరు చాలా తెలివితేటలతో ఉంటారు. అలాగే ఎంతో గొప్ప ఔన్నత్యంతో అంటే
కలుపుకునేటువంటి తనంతో ముందుకు సాగుతారు. వీళ్ళకి అంతఃశత్రువులు ఎక్కువగా తయారవుతారు 2026లో భరణీ నక్షత్ర జాతకులకి. అంటే చెప్పుకోలేనటువంటి శత్రువు. చెప్పుకుంటే వీడి శత్రువు అని తెలుస్తుంది, కానీ కొంతమంది చెప్పుకోలేరు. అటువంటి శత్రువులు బాగా తయారవుతారు. ఉద్యోగంలో కూడా మార్చి తర్వాత నుంచి అక్టోబర్ మధ్య లోపల ప్రమోషన్లు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ పని మీద అంకిత భావంతో పనిచేస్తారు, మంచిగా అభివృద్ధి చెందుతారు. సంపద కూడా పెరుగుతుంది 2026లో. ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడతాయి. అలాగే కోర్టులో ఏదైనా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ల్యాండ్ విషయం గురించి కానీ, లేకపోతే ఎవరికైనా డబ్బిచ్చి మధ్యవర్తిత్వం ఉన్నటువంటి వారి గురించి కానీ మీరు ఉండుంటే దాని నుంచి కొంచెం శుభ పరిణామాలని పొందుతారు. అలాగే ఇక ఈ యొక్క ప్రేమ కుటుంబ సంబంధ విషయాలకు వస్తే ఈ సంవత్సరములో 2026లో భరణీ నక్షత్ర జాతకులకి కొత్త కొత్త పరిచయాలు బాగా ఏర్పడతాయి. ఇవి కొంత ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి ఎవరితోనైనా స్నేహం చేయటం మంచిది. అంతే తప్ప ఏదో బాగున్నారనో, ఇది స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా వర్తిస్తుందండి. ఒక్క పురుషులే అని మాత్రం మీరు అనుకోకండి, స్త్రీలకి కూడా ఈ ప్రమాదం ఉన్నది. అలాగే కొంత నూతన పరిచయాలు కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. పూర్వ పరిచయాల మీద కూడా అనుమానం ఉంటుంది ప్రేమికుల్లో. ఈ అనుమానం ద్వారా కొంత ప్రేమ జంట విడిపోతారని అనుకోవచ్చు. కొంతమందికి వివాహము దాకా వచ్చినటువంటి సమయాలలో కూడా ఏదో ఒక పెనుభూతములాగా ఒక చిన్న చెడ్డ మాట మీ కుటుంబాలని చీల్చివేయచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కలిసినటువంటి జాతకాల్లో దోషాలు ఉన్నటువంటివి, కుజ సంబంధితమైనటువంటి దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, అదే కాకుండా కుటుంబానికి వ్యతిరేకమైనటువంటి కుటుంబాలతో వివాహం చేసుకుంటాం. మన యొక్క సనాతన ధర్మాలు కానీ ఇటువంటి వ్యవహారాలు తెలియని వ్యక్తులని వివాహం చేసుకుంటాం. ఏముందిలే అనుకుంటే రానున్న రోజుల్లో ప్రమాదాన్ని సూచిస్తూ ఉంటాయి. ఆరోగ్యం కూడా సాధారణం కంటే కూడా బాగుంటుంది. భగవంతుడు చూడండి, ఎన్ని కష్టాలు ఇచ్చినా కూడా భరణీ నక్షత్రం వారికి ఆరోగ్యాన్ని మాత్రం దృఢకాయాన్ని ఇస్తాడు. మనోధైర్యం ఎక్కువ. నడక మీద, కష్టం మీద, మీ యొక్క నమ్మకం మీద మీరు ఎక్కువగా జీవించడానికి ఇష్టపడతారు. క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. చాలా మంచిది. ఎప్పుడైనా ఏదైనా మేజర్గా సమస్య వచ్చి ఉంటే కనుక అది జీర్ణకోశము నుంచే మీకు వచ్చేటువంటి సందర్భాలు 2026 సంవత్సరంలో భరణీ నక్షత్ర జాతకులకు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందండి అంటే కనుక, సహజంగా మీరు అనుకున్నదే చదువుతారు తప్ప ఎవరో ఫోర్స్ఫుల్ గా మీ చేత ఏదైనా చదివించాలనుకున్నా అది జరగదు. బాగా గుర్తుపెట్టుకోండి, అది అయ్యే పని కాదు. తండ్రి చెప్పాడు, తల్లి మీకు నచ్చాలి. మీరు నచ్చిన దానినే మీరు చదవగలుగుతారు. అలాగే కళారంగాల్లో, క్రీడా రంగాలలో, కళలలో ఉన్నటువంటి భరణీ నక్షత్ర జాతకులకి చాలా మంచి జ్ఞాపక శక్తి, గుర్తింపు, ఏకాగ్రతతో కూడుకున్నటువంటి ఒక విజయాన్ని మీరు సాధించగలుగుతారు. పోటీ పరీక్షలు చాలా మంది వైద్య పరీక్షలు, లా, ఇవన్నీ కొన్ని పోటీ ఉంటాయి కదా, అటువంటి వాటిల్లో కూడా చమత్కారంగా రాణిస్తారండి. అద్భుతం. చాలా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా విద్యార్థులకు కొన్ని అవకాశాలు ఉన్నాయి, తప్పకుండా లభిస్తాయి. గృహము మరియు ఆస్తి విషయాలు గనక మనం చూసుకున్నట్లయితే ఆగస్టు నెల నుంచి సెప్టెంబర్ మధ్యలో కొన్ని ఖరీదైనటువంటివి కొంటారు. కొన్నిటిని తాకట్టు కూడా పెడతారు. కొన్నటువంటి వాటిని తాకట్టు కూడా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డబ్బు కొంచెం ఇబ్బందికరమైనటువంటి సమయం ఎప్పుడు రా అంటే ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు ఈ యొక్క భరణీ నక్షత్ర జాతకులకి 2026 కొంత చెయ్యాడదు. టక్కనే అవసరాలు ఉంటాయి. పెళ్ళిళ్ళనో, లేకపోతే ఎవరికో మాట ఇచ్చామనో, లేకపోతే ఇవ్వాల్సి వచ్చో ఉంటారు. కానీ మీకు తెలియకుండానే భరణీ నక్షత్ర జాతకులు మీ ప్రమేయం లేకుండా, మీకు తెలియకుండా అనవసరముగా మధ్యవర్తిత్వంలో ఒక దాంట్లోకి దూరిపోతారు. తెలియదు, ఊహించరు.
అటువంటి మలుపు ఒకటి జరగబోతుంది. ఇది జూన్ నుంచి అక్టోబర్ మధ్య లోపల జరగచ్చు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి, తొందరపడి నమ్మద్దు. ఓకే ఎవరెవరో ఏదేదో చెప్పారని చెప్పి ఇష్టానుసారంగా పూజలు చేయకండి. దత్తాత్రేయుల వారిని మీరు పూజించడం చాలా మంచిది. మీరు శుక్రవారం పూట ఏదైతే కనుక మీకు కలిసి వచ్చేటువంటి శుక్రవారం ఉన్నదో ఆ రోజున మీకు కుదిరితే రూపాయి బిళ్ళలు కానీ, 5 రూపాయల బిళ్ళలు కానీ, 10 రూపాయల బిళ్ళలు కానీ, రూపాయి బిళ్ళలు ఉంటాయి కదా చిక్క అంటారు, వాటిని ఎవరికైనా పంచి పెట్టండి. అదేంటండి శుక్రవారం పంచి పెడితే డబ్బు రాదు కదా అనుకుంటారు. శుక్రవారం మీరు లక్ష్మీ అమ్మవారిని పంచిపెట్టినట్లయితే దారిద్ర్య లక్ష్మి మీ చెరకి రాదు, లేకపోతే కష్టాలు పడాల్సి వస్తుంది. భరణీ నక్షత్ర జాతకులు తప్పనిసరిగా సంపదని దానము చేయగలిగి ఉండాలి. ఎలాగో పెద్ద పెద్ద కోట్లు ఇవ్వండి, ఆస్తులు ఇవ్వండి, ఇళ్ళు ఇవ్వండి అంటే ఇవ్వలేం. కాబట్టి రూపాయి బిళ్ళలో 2 రూపాయలు మీ పిల్లలకి ఇచ్చి వాళ్ళని పంచమనండి. దేవాలయం బయట ఎవరికో ఉపయోగపడే వాళ్ళకి, భిక్షకారులకి, వాళ్ళకి ధన సహాయం చేయండి. అలాగే శుక్రవారం పూట దానిమ్మ గింజలని అమ్మవారికి నైవేద్యంగా పెట్టించండి. దానిమ్మ గింజలు ఉంటాయి కదా, వాటిని ఎర్రగా ఉంటాయి, వాటిని చక్కగా ఒలిచి భరణీ నక్షత్ర జాతకులు మీ చేత్తో మీరే ఒలిచి చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టి కొంతమందికి పంచిపెట్టండి. మేము పంచిపెట్టలేము సార్ మాకు సిగ్గు అంటే కనుక ఏదైనా ఒక మంచి చెట్టు దగ్గర వేయండి. ఎన్నో క్రిములు వాటిని తిని మిమ్మల్ని అనుగ్రహిస్తాయి. సింపుల్ రెమెడీలు అండి, ఏదో మీరు పెద్ద పెద్ద పూజలు చేయక్కర్లా. కుదిరిందా ఒక ఆవుని దత్తత తీసుకుని పోషించండి. గోశాలలో ఫ్యాను కానీ, లైట్లు కానీ, ఏదైనా గోశాలకి అవసరమైనటువంటి సరుకుని సమర్పణ చేయండి. గోశాలలో ఆవులకి ఫ్యాన్ పెట్టించినా సుఖమే, ఎందుకంటే ఒక లైట్ పెట్టించినా సుఖమే. వాటికి దోమలు రాకుండా మెష్ వేయించినా సుఖమే, వాటికి ఒక గేటు పెట్టినా సుఖమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి భరణీ నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్తగా ఉండండి. న్యాయ పోరాటములు ఎందు, కోర్టుల ఎందు సమస్యలు అధికమవుతూ ఉంటాయి తప్ప తగ్గవు. దీనికి శని ప్రభావం అనుకుంటారు. నక్షత్రము రీత్యా అపమృత్యు దోషము కూడా ఉన్నది. కాబట్టి కుదిరితే మృత్యుంజయ పాశుపతంతో రుద్రాభిషేకం చేయండి. మృత్యుంజయ మంత్రంతో జపం చేయించి తీర్థం తీసుకోండి. అలాగే గోమాతకి సేవ చేయండి. భరణీ నక్షత్ర జాతకులు అద్భుతమైనటువంటి ఫలితాలని 2026 సంవత్సరంలో మీరు పొందుతారు. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.